మీ టీషర్ట్ మీద చాలా రాసి పెట్టుకొని ఉన్నారు, ఏంటివి? ఇవన్నీ మీ బాడీ మీద కూడా టాటూస్ ఉన్నాయి, చాలా మందివి వేయించుకున్నారు. ఏంటి, ఎందుకు వేయించుకున్నారు? అంటే నేను ఎప్పటి నుంచి మీరు బ్లడ్ డొనేట్ చేయడం స్టార్ట్ చేశారు? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? మీరు ఇన్నిసార్లు డొనేట్ చేస్తున్నారు, స్పెషల్ ఫుడ్ ఏమైనా తీసుకుంటారా మీరు, లేదంటే రొటీన్ ఫుడ్ ఏమో? స్పెషల్ ఫుడ్ అని ఏం లేదు మేడం. ఈ సందర్భంగా జనాలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సమాజానికి? నమస్కారం అండి, నేను మీ అందరి వాడు. నేను ముఖ్యంగా చెప్పబోయేదంటే ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిది కూడా బిజీ లైఫే. ఇంత బిజీ లైఫ్లో కూడా కొంత సమయాన్ని సమాజ సేవకు, శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతున్నారు, కృషి చేస్తున్నారు ఎందరో మహానుభావులు. వారందరినీ మీ ముందుకు తీసుకురావడమే మన రియల్ హీరోస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. హరే కృష్ణ, జై శ్రీరామ్ అందరికీ. నేను మీ ఉదయశ్రీ రియల్ హీరోస్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన రియల్ హీరో అర్ధ మహేందర్ గారు తన ఇంటి పేరుకు తగ్గట్టుగానే తన జీవితానికి ఒక అర్థం ఉండేలా పనిచేస్తున్నారు. భగవంతుడు మనకిచ్చిన ఈ జన్మను సార్థకత చేసుకోవాలి, మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండేలా జీవించాలి. స్వార్థంగా జీవించకుండా పరుల కోసం పరోపకారం చేయడం మన జీవితంలో ఒక భాగం కావాలి అంటున్నారు మహేందర్ గారు. సేవ చేయాలనే తపన ఉండాలే కానీ దానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. సమాజానికి ఏదో రకమైన సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని ఒక వినూత్నమైన రీతిలో అందరికీ తెలియజేస్తూ తన కారు మీద వివిధ సేవా కార్యక్రమాల గురించి స్టిక్కరింగ్ చేసి అవగాహన కల్పిస్తున్నారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే అంటారు. అభిమాన హీరోతో కలిసి ఒక్క ఫోటో అయినా దిగాలి అనే తపనతో రక్తదాతగా కొనసాగుతున్నారు. ఇప్పటికే 120 సార్లు తన రక్తాన్ని సహాయార్థులకు అందజేశారు. ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ సమాజానికి తన వంతు సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నారు మహేందర్ గారు. పదండి, ఈరోజు మన రియల్ హీరో మహేందర్ గారిని కలిసి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్ మహేందర్ గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తారని మీరు కాషాయం రంగు దుస్తుల్లోనే తెలుస్తుంది. ఒక విషయం చెప్పండి, భగవంతుని సేవలో నిమగ్నం అవ్వడం గొప్ప విషయమా, సమాజ సేవ చేయడం గొప్ప విషయమా? భగవంతుని సేవ అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లేని మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి దేవుని ఆరాధన అవసరం, దేవుని మనం ఇష్టపడాలి, దేవుని భగనాసన చేయాలి. మనం దాని ప్రకారంగా దేవుడు ఏం మార్గం చెప్పిందంటే మనం మన ధర్మంగా ఉంటూ 10 మందికి మనకు తోచినంతలో సహాయం చేయాలి. కాబట్టి దేవుడు ధర్మబద్ధంగానే పరిపాలన సాగించారు, ఎక్కడ కానీ మనం అధర్మబద్ధంగా సాగించలే. కాబట్టి ధర్మబద్ధంగానే సాధ్యమైనంతవరకు సేవ చేస్తూ దేవుని ఆధారంతో ముందుకెళ్తున్నాను. మీ టీషర్ట్ మీద చాలా రాసి పెట్టుకొని ఉన్నారు, ఏంటివి? ఇవన్నీ బ్లడ్ కి సంబంధించి కొటేషన్స్. డొనేట్ బ్లడ్, SDP WBC సేవ్ లైఫ్, 1 blood donor can save 3 lives. To encourage and prepare 1 blood donor in every home, save your contacts with their blood groups. Please support eye and organs body donation. ఓకే, చెప్తారా ఒకదాని? అంటే డొనేట్ బ్లడ్, SDP WBC అంటే బ్లడ్ లో 4 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ లో బ్లడ్ PRBC అంటాం, బ్లడ్ డొనేట్ వస్తుంది. తర్వాత WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్, కొన్ని ఎమర్జెన్సీ క్యాన్సర్ పేషెంట్లకు అట్లా తక్కువ అయినప్పుడు అవి. SDP అనేది రక్త కణాలు, తెలుగులో ప్లేట్లెట్స్ అంటారు. అవి SDP అనేది సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్. అట్లా క్యాన్సర్ పేషెంట్ డెలివరీ కేసెస్ అవసరం అప్పుడు, బ్లడ్ ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటే ఇది ఎక్కిస్తే బ్లీడింగ్ అనేది అయిపోతుంది. కాబట్టి SDP అనేది దాని ఈ 3 రకాలుగా వర్ణించడం జరిగింది రక్తదానంలో మెయిన్ గా. ఓకే ఓకే, వెనుక కూడా ఉన్నాయి మీకు, వెనుక కూడా రాసి పెట్టుకున్నారు. ఏంటి 10
కమాండ్మెంట్స్ 10 commandments for Swachh Bharat: save soil, save trees, save water, cancer-free Bharat, corruption-free Bharat, drug-free Bharat, alcohol, tobacco, thalassemia-free Bharat, HIV-free Bharat, పొల్యూషన్-ఫ్రీ భారత్, ప్లాస్టిక్ ఫ్రీ భారత్. చాలా రాసి పెట్టుకుని ఉన్నారు, చెప్తారా? చెప్తాను. ఇప్పుడు మనం ప్రపంచంలో మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా ఈ 10 రూల్స్ పాటించాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం భూమిని కాపాడుకోవాల్సి ఉంటుంది. సేవ్ సాయిల్ అనేది భూమిని కాపాడుకోవాలంటే ప్రస్తుతంగా భూమిని మనం కెమికల్స్, ఆర్గానిక్స్ వాడకుండా కెమికల్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడడం వల్ల భూమి మొత్తం సారం కోల్పోయి మన అణుబాంబు వేస్తే ఏ విధంగా మట్టి ఇట్లా పిండి అయిపోతుందో ఆ విధంగా అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సేవ్ సాయిల్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అలాగే సేవ్ వాటర్ అంటే మనం ప్రతిరోజు చూస్తున్నాము వాటర్ వాల్యూ ఎంత ఉంది అంటే మనకు దొరకనప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. మనకు పుష్కలంగా ఉంది మన దేశంలో కాబట్టి మనం వాటర్ సేవ్ చేసుకోవాలి. అదే గల్ఫ్ కంట్రీస్ వెళ్తే పెట్రోల్ ఏ విధంగా వాళ్ళకి ఫుల్ ఉంటుందో వాటర్ తక్కువ ఉంటుంది. వాళ్ళ అలా ఉన్నా విధంగా పెట్రోల్ చల్లుకోవడం లేదు. మన దేశవ్యాప్తంగా చూస్తే ట్యాంకర్లు రోజుకి ఎన్నో లక్షల లీటర్లు వృధా చేస్తున్నాయి. సేవ్ వాటర్ అనేది ఎక్కడ గవర్నమెంట్ వాళ్ళు చెప్తుంటారు డ్రాప్ సేవ్ చేసుకోవాలని చెప్తుంటారు, కానీ సేవ్ ట్రీస్ అనేది చెట్లు నాటాలి, చెట్లను కాపాడుకోవాలి. లేకుంటే మనకు ఆక్సిజన్ అనేది ఇప్పుడు చూస్తున్నాం హాస్పిటల్ పరంగా ఆక్సిజన్ అనేది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ కాపాడుకుంటేనే మనం మనుషులకు మనగడ ఈజీగా ఉంటది. లేకపోతే కష్టం అవుతుంది, అనుకోని గాలి దొరకక ఇబ్బందులు పడేస్తాయి. కాబట్టి ఈ విధంగా నేను అవేర్నెస్ చేయడం జరుగుతుంది మేడం. మీ బాడీ మీద కూడా టాటూస్ ఉన్నాయి, చాలా మందివి వేయించుకున్నారు. ఏంటి, ఎందుకు వేయించుకున్నారు? అంటే నేను సమాజ సేవలో రావడానికి కారణం ఈ విధంగా నాకు భాగం కాబట్టి వీళ్ళ ఇన్స్పిరేషన్ తో నేను ఈరోజు సమాజ సేవ చేస్తున్నాను. కాబట్టి నాకు ఒక్కొక్క రంగానికి సంబంధించి నచ్చిన వాళ్ళందరినీ నేను ఈ విధంగా టాటూలు వేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం కరోనా టైంలో వేసుకున్నాను. 5 years అవుతుంది ఇప్పటికి వేసుకొని. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్. మొత్తం 14 మంది ఉన్నాయి. 14 మంది ఉన్నాయా? 14 మంది. చూపించండి. ఎవరు? మై గాడ్, బ్లడ్ గాడ్, ప్లాస్మా గాడ్ సజ్జనర్ సార్ IPS గారు, ఉమేష్ చంద్ర IPS, వ్యాస్ IPS, ఇక్కడ వైఎస్ఆర్ గారు, ఇక్కడ పైన సోను సూద్ గారు, ఇక్కడ సరిత మేడం SP, ఇక్కడ PJR గారు, ఇక్కడ మెగాస్టార్ నా బ్లడ్ ఇన్స్పిరేషన్, నాకు దేశం కోసం నేషన్ గార్డ్ మోడీ గారు, ఇక్కడ రతన్ టాటా గారు, ఇక్కడ పైన కొంచెం అప్పు కర్ణాటక పునీత్ రాజ్ కుమార్ అప్పట్లో సమాజ సేవ చేసి అతను, ఇక్కడ అమ్మ నాన్న గుండెల మీద, ఇక్కడ నాకు రుద్రమ రెడ్డి అక్క అంటే బాగా ఇన్స్పిరేషన్. రాజకీయంగా ఆమె మాటలు కానీ ఆమె ఎప్పుడు మన ప్రచార మీడియాలో ఉన్నప్పుడు నుంచి అక్క అంటే బాగా ఇష్టం. అట్లా ఇష్టమైన వాళ్ళందరికీ టాటూలుగా వేసుకోవడం జరిగింది. అంతే స్పెషల్ అంటే ఇక నాకు ఇన్స్పిరేషన్ నచ్చిన వాళ్ళని ఏదైనా ఉంటే వేసి పడేస్తాను. ఆలోచన బాడీ మొత్తం నింపేస్తున్నారు. తెలియదు ఇంకా పడుతుండొచ్చు కొన్ని రాబో కాలంలో. మీ బాడీ మీద టాటూసే కాకుండా మీ టీషర్టే కాకుండా మీ కార్ మీద కూడా చాలా విషయాలు తెలియజేస్తున్నారంట, చూపిస్తారా? చూపిస్తాను మేడం. కార్ పైన అవేర్నెస్ చేస్తున్నా, గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. అది అలాగే జనాల్లో ఇండియా, తెలంగాణ, మన సౌత్ ఇండియాలో మొత్తం 5 స్టేట్లు తిరిగాను ఇప్పుడు కార్ వేసుకొని. అట్లా అది అవేర్నెస్ కోసం దాన్ని అలాగే ఉంచాను కరోనా నుంచి. అలాగే అక్కడ చూపిస్తాను. రండి మేడం కార్ చూద్దాం. చాలా కొటేషన్స్ అయితే రాసి పెట్టారు కారుకి అయితే. ఫ్రంట్ లో తల్లిదండ్రిని మించిన దైవం లేదు, అమ్మా నాన్న, బేటీ బచావో బేటీ పడావో, ప్రతి MGM అంటే మై గాడ్ మోడీ అన్నట్టు, అది మై గాడ్ మోడీ. ఓకే. ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయడమే లక్ష్యంగా. MGS అంటే మై గాడ్ సజ్జనర్ సార్, అది మై గాడ్ సజ్జనర్ సార్. రక్తం దొరకక ఏ ఒక్కరు చనిపోకూడదు, MGC మై గాడ్ చిరంజీవి గారు. సెల్యూట్ భారత్ ఆర్మీ, ఫార్మర్స్, పోలీస్ అండ్ డాక్టర్స్. రక్త కొరత లేని భారతదేశం కోసం ప్రతి గ్రామంలో, కాలేజీలలో, పోలీస్ స్టేషన్లలో, బస్ డిపోలలో, IT కంపెనీలలో సంవత్సరానికి 2 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఓకే. అమ్మ నాన్న మీ అందరి వాడు. AMS సార్ అంటే అదే నాకు ఇష్టమైన వాళ్ళందరి పేర్లు వచ్చేస్తాయి అందులో. అంటే మహేందర్ రెడ్డి, సజ్జనార్ సార్, మోడీ, మెగాస్టార్, అట్లా అందరు వచ్చేస్తారు. ఓకే. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్, ధర్మో రక్షతి రక్షితః. డయల్ 108, డయల్ 100 అక్కడ. ఓకే. డయల్ 100, ఇక్కడ డయల్ 108.
అంటే మీరు దీన్ని అంబులెన్స్ గా కూడా యూజ్ చేస్తున్నారా? అవేర్నెస్ అంతే, ఎమర్జెన్సీ నెంబర్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 100 నెంబర్ కొట్టడానికి తెలియట్లేదు కాబట్టి డైల్ 100 ఎమర్జెన్సీ నెంబర్లు కాబట్టి రాసుకున్నట్ల. జై జవాన్, ప్లాస్మా గార్డ్, సజ్జనార్, బీసీ సజ్జనార్ సార్, జై కిసాన్, డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. ప్రతి గ్రామంలో సంవత్సరానికి 2 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పెళ్లికి ముందు ప్రతి ఒక్కరూ HbA2 HIV రక్త పరీక్ష చేయించుకోవడం వలన తలసేమియా, ఎయిడ్స్ రాకుండా నిర్మూలిద్దాం. రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కండి. రక్తదాత సుఖీభవ. ఇక్కడ డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. రక్తదానం వల్ల కలిగే లాభాలు: రక్తపోటు, బీపీ నియంత్రణలో ఉంటుంది, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది, శరీరంలో ఐరన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది, గుండె సంబంధ రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, క్యాలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా సాటి మనుషుల ప్రాణాలు కాపాడవచ్చు. ప్లీజ్ రెస్పెక్ట్ డ్రైవర్స్. చాలా బాగా రాశారు. రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కండి. ప్రభుత్వ ఆస్తులను, ఆర్టీసీని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. బస్ జర్నీ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ. బస్ గురించి కూడా రాశారు, బస్ గురించి కూడా తెలుపుతున్నారు ఇక్కడ, ఆర్టీసీ గురించి. సజ్జనార్ సార్ గారు ఇక్కడ ఉంటే ఆయనతో పాటు ఆయన భక్తునిగా నా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆయన డిపార్ట్మెంట్ లో మన వంతు ప్రయత్నం చేస్తుంటా. అట్లా సజ్జనార్ సార్ గారు ప్లాస్మా అన్నాడు, ప్లాస్మా వేసాను. ఇప్పుడు బస్ ఆర్టీసీలోకి వచ్చాడు కాబట్టి సార్ రాగానే ఆర్టీసీ బొమ్మ వేసాను. 5 years 3 years 4 years అవుతుంది అది సార్ రాగానే ఇచ్చాను. ఇది బ్యాక్ సైడ్. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులు ఎవరైనాను, ఆడ మగ తేడా లేకుండా 50 kgs బరువు గల వారెవ్వరైనాను విధిగా 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయడమే లక్ష్యంగా మీ అందరివాడు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. మనం మారితే జనం మారుతారు, జనం మారితే జగం మారుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. వేర్ హెల్మెట్, రైడ్ సేఫ్లీ. డొనేట్ బ్లడ్, SDP, సేవ్ లైఫ్. నేత్రదానం చేయండి, చిరంజీవులు కండి. ఇది అంటే DBSL అంటే డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ అని, PSC OBD అంటే ప్లీజ్ సపోర్ట్ ఐ అండ్ ఆర్గాన్ బాడీ డొనేషన్స్ అని, అంటే ఆర్గాన్ డొనేషన్స్. ఓకే, అవయవ దానం గురించి కూడా మీరు ఇక్కడ రాశారు. ఇది కుడ్ సేవ్ అప్ టు 3 lives విత్ దేర్ బ్లడ్ గ్రూప్స్. ఇక్కడ నుంచి సేవ్ యువర్ కాంటాక్ట్స్ విత్ దేర్ బ్లడ్ గ్రూప్స్. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే కాంటాక్ట్ లో నెంబర్ సేవ్ చేసుకుంటాం ఆటోమేటిక్ గా. కానీ దాంతో పాటు ప్రతి ఒక్కరు, మన ఫ్యామిలీ కావచ్చు, మన కాంటాక్ట్ లో ఒక 300 ఉన్నా 600 ఉన్నా ప్రతి మనిషిది పేరు పక్కన మీ గ్రూప్ ఏందని తెలుసుకొని ఫీడ్ చేసుకుంటే రేపు పొద్దున మనకు అవసరం వచ్చినప్పుడు ఈజీగా కనిపెట్టవచ్చు. ఎవరికో ఫోన్ చేయడం ఎందుకు, ఇబ్బంది పడకుండా ఒక నడకుండా మన ఫ్యామిలీలో ఉన్నారు కదా మన రిలేషన్స్, A పాజిటివ్, B పాజిటివ్, A+B+ అట్లా గ్రూప్ లో పెట్టుకుంటే ఈజీగా ఉంటదని. ఆ విధంగా సేవ్ యువర్ కాంటాక్ట్స్ విత్ బ్లడ్ గ్రూప్స్ అనేది ఒక ప్రాణం ఇస్తే 3 ప్రాణాలను నిలబెట్టచ్చు అనేది అర్థం. అదే సేవ్ 3 lives. అది ఇవన్నీ అదే అన్నట్టు. అదే అవయవదానం గురించి కూడా మీరు, మీ టీషర్ట్, మీ బాడీ మీద టాటూస్, కార్ మీద కొటేషన్స్, మీరు మాట్లాడుతుంటే మీ ఫోన్ చూసా, ఫోన్ కవర్ మీద కూడా చూడండి, ఫోన్ కవర్ మీద. ఎప్పటి నుంచి మీరు బ్లడ్ డొనేట్ చేయడం స్టార్ట్ చేశారు? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నేను 2005లో డిగ్రీలో నోబెల్ డిగ్రీ కాలేజ్లో చదివేటప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు. బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు చేశారు. అప్పుడు ఫస్ట్ టైం డొనేట్ చేశాను. తర్వాత 2007లో అన్నకి యాక్సిడెంట్ అయ్యి యశోద సోమాజిగూడలో ఉంటే రక్తం కావాలని అంటే 2వసారి ఇవ్వడం జరిగింది. అది అలాగే మర్చిపోయాను. మర్చిపోయాక 2009లో చిరంజీవి గారు ఇట్లా బ్లడ్ డొనేషన్ చేసి 10 సార్లు బ్లడ్ డొనేషన్ కనుక చేసిన అభిమానులకు అందరికి ఫోటో ఇస్తున్నాడు అనే ఉద్దేశం కోసం నేను 10 సార్లు ఇచ్చి చిరంజీవి గారిని కలవాలి, మా ఏరియాలో ఎవరు కలవలేరు, నేను ముందు కలిసి హీరో అయిపోవాలన్న ఉద్దేశంతో 10 సార్లు ఇచ్చి కలుద్దామని తొందర ఇస్తున్నా ఉన్నాను. అలాగే ఇచ్చుకుంటా ఇస్తే 72వసారి ఇచ్చాక వాళ్ళు కరోనా టైంలో పిలిచి కల్పించారు. ఇంకా అట్లా ఇక అది అలాగే ఆ ఫీల్డ్ లోకి వచ్చాక ఒకసారి బాయిలో దుంకిన కప్ప బయటికి వెళ్ళదు అన్నట్టుగా
ఈ సమాజ సేవలు అనే ఎప్పుడైతే మనం కూరుకుపోతామో ఏదో ఒక ప్రాణం ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు కాబట్టి సాధ్యమైనంతలో ఇక బయటకు వెళ్ళడానికి రాదు కాబట్టి సాధ్యమైనంతలో పోరాడుతున్నారు, పోయేదాకా పోరాడుతూనే ఉండాలి. అట్లా ప్రతి మనిషికి బాధ్యత రావాలని ఈ విధంగా నేను రకరకాలుగా అవేర్నెస్ చేయడం జరుగుతుంది మేడం. చిరంజీవి గారు మీకు ఇన్స్పిరేషన్. ఎస్, 72 సార్లు ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళు పిలిచి కల్పించారు. ఇక ఆ తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ బ్రేక్ చేయలేదు. 5 సార్లు కలిసాను ఇప్పటికి. ఓకే, చూసినా గుర్తుపడతాడు ఇప్పుడు అతనే. ఇప్పటికీ 120 టైమ్స్ ఇచ్చారు మీరు. దాంట్లో అంటే మీకేం వీక్ అవ్వలేదా? 120 టైమ్స్ అంటే కొంచెం వీక్ అవ్వడము కొద్దిగా అలా? ఇప్పుడు మామూలుగా అంటే తప్పుగా అనుకోవద్దు, మహిళలకు ప్రతి నెల ఎలా అయితే బ్లడ్ రక్తస్రావం అవుతుందో మగపిల్లలకి ఇడంగా పోతే అయ్యేది ఏం లేదు. కాకపోతే రక్తదానం వల్ల దేవుడు ఆ సృష్టి అట్లా చేసింది కాబట్టి మేము ఈ విధంగా ఇచ్చి ఒక ప్రాణం కాపాడుతున్నాం కాబట్టి రక్తదానం ఇవ్వడంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు. రక్తదానం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరగదు బాడీకి. నీకు రక్తదానం ఒకసారి చేయడం వల్ల సంవత్సరానికి నీకు 80% హార్ట్ స్ట్రోక్లు అనేది రాకుండా ఉంటాయి. రక్తం ఎక్కువ చిక్కగా అయినా కూడా ఇప్పుడు బావిలో నీళ్లు మళ్ళబడితే ఏ విధంగా ఖరాబ్ అవుతాయో, వేస్ట్ అవుతాయో, పనికిరావో, అలాగే ఇప్పుడు మనం ఎప్పుడు పారుతున్న నదిలా ఉండాలి మన బాడీలో. రక్తం గిడంగా ఎప్పుడైతే నదిలా ఉంటుందో నీ బాడీ ప్రతి వెయిన్స్ కి సప్లై అవుతుంది. అదే కనుక రక్తం మనం ఇవ్వకపోవడం వల్ల బావిలో నీళ్ళు అయినట్టు మళ్ళబడి నీళ్ళు ఖరాబ్ అయితే ఏం చేయలేము. అప్పుడు మనం ఇచ్చిన గిడంగా ఉపయోగం మనకు హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం గిడంగా మెయిన్ గా రక్తం హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడం వల్ల అవుతుంది. ఖచ్చితంగా సంవత్సరానికి 1 లేదా 2 సార్లు అయినా మీ వీలును బట్టి ఒక్కసారైనా ఇచ్చేగా ప్రయత్నం చేస్తే ఇలాంటి రక్త కొరత లేకుండా మనం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వినవించుకుంటున్నా, 18 సంవత్సరాలు రాగానే ఓటు అనేది మనం ఎలా తీసుకుంటున్నామో దాంతో పాటు ఈ రక్తదానం కావచ్చు, ఇంకా వేరే సమాజ సేవ ఏదైనా కావచ్చు, అడిగిన వారికి సాధ్యమైనంతలో డబ్బు అవసరం ఉన్న వారికి స్టడీ పరంగా కావచ్చు, ఆకలైన వారికి అన్నం కావచ్చు, రోడ్డు పంటి లిఫ్ట్ ఇచ్చిన ఏదైనా సేవ పలు రకాలు. కాబట్టి సాధ్యమైనంతలో మీకు అవకాశం రాదు కాబట్టి సేవ ఎప్పుడు వచ్చినా చేయడానికి ముందుగా ఉంటే బాగుంటది. మన పాపులేషన్ పరంగా 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్న విధంగా 6 లక్షల మంది డొనేట్ చేయాలంటే అందులో 2 డొనేట్ చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ ఛానల్ త్రూ మేము వేడుకుంటున్నా, అందరినీ సబ్స్క్రైబర్స్ అందరినీ వేడుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఈ కొత్త ఛానల్ వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. సమాజం కోసం మంచి ఉద్దేశంతో పనిచేస్తున్న వాళ్ళని ఎప్పుడైనా మనం ఎంకరేజ్ చేయాలి. మనతో పాటు మన క్వశ్చన్స్ కావచ్చు, ఆన్సర్ ఏదన్నా మనం వాళ్ళ సలహాలు ఇవ్వచ్చు, అందరినీ మోటివేట్ చేస్తూ అందరం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మీ ఛానల్ వారికి, మీ సబ్స్క్రైబర్కి థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు. రక్తదానం అనేది ఖచ్చితంగా మీ బర్త్డే రోజైనా చేసేలాగా చేస్తారని నా వంతు ప్రయత్నం. చాలా బాగా చెప్పారు. అంటే బ్లడ్ డొనేట్ చేస్తేనే హెల్దీగా ఉంటారు అంటారు అయితే? ఎస్, తప్పకుండా. ఎందుకంటే చెప్తున్నాను కదా, రక్తం ఎక్కువైనా మనకు ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా రక్తదానం చేస్తే మన ఆరోగ్యం 4 years లైఫ్ పెరుగుతుంది. లైఫ్ టైం సికిల్లో మనం 20-30 సార్లు పెరిగి రక్తదానం చేసిన విధంగా మనము యవ్వనంగా ఉంటాము, మళ్ళీ మనకు ఆయుష్ పెరుగుతుంది. ఒక 4 years ఆయుష్ పెరుగుతుందనే శాస్త్ర ప్రమాణంగా నిరూపితమైంది. ఎంత పర్సెంటేజ్ ఉంటే మనము రక్తదానం చేయొచ్చు? లేడీస్ అయితే 12.5 యాక్సెప్ట్ చేస్తారు. మగవారు అయితే 13. ఇప్పుడు 12.5 అంటే ఇప్పుడు 13 అంటున్నారు. 12.5 మినిమం 12.5 అనేది కామన్. 12.5 to 16 లోపల ఉంటే ఖచ్చితంగా ఎవరైనా డొనేట్ చేయొచ్చు. దీనికి రెగ్యులర్ ఫుడ్ మనం రొటీన్ ఫుడ్ తిన్నా పర్లేదు, కొత్తగా దానికి స్పెషల్ తినాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం రోజు వారంలో 3-4 రోజులు ఆకుకూరలు ఉంటే బాగుంటది. ఆకుకూరలు తోటకూర గానీ, పాలకూర గానీ, వీక్లీ వన్స్ పాలకూర, గోంగూర, లేదా ఆకుకూరలు తింటే ఐరన్ లెవెల్ బాగుంటాయి కాబట్టి పుష్కలంగా ఆకుకూరలు అలా తినాలి. వీలైనంత ఖచ్చితంగా బెల్లం, రోజు ఇంత బెల్లం కొంచెం వాటర్ తీసుకొని తాగితే ఐరన్ లెవెల్, అలాగే మనకు మూత్రం క్లీనింగ్ అంతా బాగుంటది. కాబట్టి రోజు ఇంత కొంచెం బెల్లం నీళ్ళలో వేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. మీరు ఇన్నిసార్లు డొనేట్ చేస్తున్నారు, స్పెషల్ ఫుడ్ ఏమైనా తీసుకుంటారా మీరు, లేదంటే రొటీన్ ఫుడ్? స్పెషల్ ఫుడ్ అని ఏం లేదు మేడం, నేను తినేది 2 పూటలు రోజుకి. 2 పూటలు తింటాను. మార్నింగ్ తింటాను, మళ్ళీ ఇక్కడ మధ్యాహ్నం తింటాను, నైట్ టైం తినను. కానీ ఏదో మనం బతకడానికి తినాలి కానీ తిండి కోసం బతకడానికి అవసరం లేదు. రెగ్యులర్ గా డొనేట్ చేయడానికి రోజు మనం తినే ఫుడ్ సరిపోతుంది. కాకపోతే ఆకుకూరలు కొంచెం ఐరన్ ఉన్న ఐటమ్స్, పాలకూర, తోటకూర, గోంగూర, ఏవైనా ఈ 3 రకాల ఆకుకూరలు, ఇంకా ఏ రకాలైనా ఆకుకూరలు తినడం బెటర్. సాధ్యమైనంత వరకు అన్నం తక్కువ చేసుకొని జావా లాంటివి కానీ, జొన్న రొట్టెలు కానీ, మనం ఆర్గానిక్ వెనకటి కాలంలో మన తాతలు తండ్రులు ఏ విధంగా ఫుడ్ తిన్నారో అలాంటి ఫుడ్కి వస్తేనే మనం బలంగా ఉంటాము. ఇప్పుడు తినే ఫుడ్ అంతా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ నిండిపోయింది కాబట్టి సాధారణ వరకు అన్నం తినడం తక్కువ చేయండి. ఎందుకంటే వరిలో చాలా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను వ్యవసాయం చేయ కాబట్టి వరిచేను మందు కొట్టేది లేకుండా ఇప్పుడు వరిచేను 3 సార్లు మందు కొట్టిన దాకా వరిచేను పండట్లేదు. అంటే ఆ పెస్టిసైడ్స్ మన బాడీలోకి ఎంత ఇంకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా జొన్నలు తింటే జొన్నలకు మందు కొట్టరు కాబట్టి సాధారణ వరకు జొన్న రొట్టెలు, అంబలి, ఏదైనా సరే ఇలాంటి ఫ్రూట్స్ కానీ కొన్ని విధంగా తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్నం తినడం తక్కువ చేయాలి, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. పాలిష్ బియ్యం తింటున్నాం కాబట్టి ఖచ్చితంగా చాలా మంది షుగర్ అవడానికి కారణం ఈ ఆలోచనలు ఒకటి, రైస్ తినడం ఒకటి. కాబట్టి
ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకొని తినండి. ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడానికి అన్ని తింటాం, నాన్ వెజ్ కావచ్చు, రకరకాల ఫుడ్ తింటాం. వాటి వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ తప్ప ఇలాంటి ఆరోగ్యం లేదు. కాబట్టి ఆరోగ్యం కోసం మంచి ఫుడ్డే తినండి. ఏదో ఆనందం కోసం దావత్ ఎవరు ఎక్కిరిస్తున్నారని చెడు వ్యసనాలకు అలవాటే మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి సాధారణ వరకు ఆలోచించి మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండండి కోరుకుంటున్నాను. బ్లడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి, మళ్ళీ వెరైటీస్ అంటే ప్లాస్మా ఇవన్నీ ఏంటి కొంచెం చెప్తారా? వాటి చెప్తాను మేడం. బ్లడ్ గ్రూప్ ఆఫ్ టైప్స్ అంటే పాజిటివ్ లో 4 ఉంటాయి, నెగిటివ్ లో 4 ఉంటాయి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, ఏబి నెగిటివ్, బి నెగిటివ్, ఇట్లా 4 రకాల నెగిటివ్. అలాగే అందులోనే బాంబే అనే ఒక డిఫరెంట్ టైప్ ఉంటది. అది అప్పుడు పూర్వం అది బాంబేలో కనిపెట్టారని దానికి ఒక బాంబే పేరు. అందులోనే ఓ నెగిటివ్ లో ఉంటాయి అవి 2, ఓ నెగిటివ్, ఓ పాజిటివ్ లో బాంబే అనేది ఉంటుంది. అది లక్షల్లో ఒకరికి ఉంటది. ఇప్పుడు మనం ప్రజెంట్ వైజ్ చూసుకుంటే మనకున్న 8 గ్రూపుల్లో మెయిన్ గ్రూపుల్లో బి నెగిటివ్ 100లో 2 ఉంటే కష్టం, 100లో 2 ఉంటారు. ఓ పాజిటివ్ ఒక 41 మెంబర్స్ 42 మెంబర్స్ ఉంటారు ఓ పాజిటివ్. ఓ నెగిటివ్ ఒక 5 నుంచి 6 మధ్యలో, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఇట్లా బి నెగిటివ్, బి పాజిటివ్, ఏ పాజిటివ్ అందరు కలిపి 80% పాజిటివ్ గ్రూపులు ఉంటాయి, 20% నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరి అవగాహన తెలుసుకొని ప్రతి ఒక్కరు, నా గ్రూప్ ఏబి పాజిటివ్ నాది, నేను 120 టైమ్స్ ఇచ్చాను ఇప్పటి వరకు. 82 సార్లు బ్లడ్ ఇచ్చాను, 38 సార్లు ప్లేటెట్స్ ఇచ్చాను. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 30 సార్లు ఇచ్చాను నాకు తెలిసి, 28 సార్లు 29 సార్లు ఇచ్చాను ప్లేటెట్స్. అక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ కాబట్టి రిక్వెస్ట్ బాగా వస్తుంటాయి. పాపం ఎక్కడి నుంచి వస్తారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బ్లడ్ గ్రూప్ తెలుసుకోండి. ఇప్పటికైనా తెలుసుకో. బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన దేశం కానీ మన రాష్ట్రం వరకు తీసుకున్న ఐటంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఏ గ్రూప్ తెలియదు వాళ్ళకి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెతుకుతుంటారు. ఏ బ్లడ్ గ్రూప్, హాస్పిటల్ టెస్ట్ ఇవన్నీ అవసరం లేదు. మన గ్రూప్ ఉన్నప్పుడు మనతో పాటు అది ఏవి పాజిటివ్ నా చుట్టుపక్కల ఒక 5 మందిని రెడీగా ఉంచుకుంటారు. ఇప్పుడు నాకు ఏవి పాజిటివ్ అవసరం వస్తే నేను 5 మంది కాంటాక్ట్ సేవ్ లో ఉంటాయి. 6000 మంది కాంటాక్ట్ ఉంటే నాకు 100 మంది ఉంటారు ఏవి పాజిటివ్. ఏబి పాజిటివ్ అంటే ఏ వాళ్ళకి? లేదు మేడం, ఏబి పాజిటివ్ కి విశ్వగ్రహీత అన్నట్టు. విశ్వగ్రహీత. ఓ నెగిటివ్ అనేది విశ్వదాత. ఓ నెగిటివ్ అనేది అందరికి పనికి వస్తుంది రక్తంలో. ఏబి పాజిటివ్ అనేది ఓన్లీ ఏబి పాజిటివ్ కే పనికి వస్తుంది, వేరే వాళ్ళకి పనికిరాదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఒకప్పుడేమో పాజిటివ్ ఎక్కించాలి, ఓ పాజిటివ్ లాగా అందరికి పనికి వచ్చేది ఎక్కించాలి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ మన డిసీజెస్ ఏర్పడుతున్నాయని చెప్పేసి, ఎలర్జీస్ అట్లా పడట్లేదు అని చెప్పేసి ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఎక్కిస్తున్నారు సాధ్యమైనంత వరకు. కొన్ని సందర్భాల్లో విశ్వదాత ఓ నెగిటివ్ కాబట్టి ఏబి నెగిటివ్ రేర్ గ్రూప్ దొరకనప్పుడు, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓ నెగిటివ్ దొరకనప్పుడు కొన్ని సందర్భాల్లో ఓ నెగిటివ్ విశ్వదాత గ్రూప్ పనికోసం కొన్ని సందర్భాలు ఎక్కిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మెడికల్ అంతా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి ఏ గ్రూప్ ఆ గ్రూపే ఎక్కిస్తున్నారు. మనం బ్లడ్ ఫ్రీగా డొనేట్ చేసినా కూడా అమ్ముకుంటారు అని నేను విన్నాను, ఇది నిజమేనా? అమ్ముకుంటున్నారంటే బిజినెస్. కొంతమంది ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళది లక్ష్యం ఏంటంటే సాధ్యమైనంతలో ఫ్రీ అందించడం, వచ్చిన వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం. ఒక డొనేషన్ చేస్తే ఇంకొక 2 డొనేషన్స్ 3 డొనేషన్ చేస్తే ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ప్యాకెట్ ఖర్చు నుంచి వాళ్ళ వర్కర్స్ శాలరీస్ కావచ్చు, రూమ్ రెంట్స్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్రీ అనేది ఇవ్వాలంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ ఇస్తారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సూపర్ నాకు తెలిసినంత వరకు. చిరంజీవిలో మొత్తం గవర్నమెంట్ పేషెంట్స్ ఫ్రీ ఇస్తారు. రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్లిస్తే చిరంజీవిలో ఫ్రీ ఇస్తారు. ఎవరైనా డొనేషన్ ఒక్కరు చేసినా కూడా చిరంజీవిలో ఫ్రీ ఇస్తారు. మళ్ళీ వాళ్ళు కార్డు ఇస్తారు, మనకు 1 year వారంటీ ఉంటుంది. ఆ విధంగా 1 year లో మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా ఇస్తారు. కాబట్టి చిరంజీవి వాళ్ళకు సాధారణ వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ వారు చిరంజీవికి వెళ్ళండి. చిరంజీవి హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వెళ్తే ఖచ్చితంగా మీకు బ్లడ్ డొనేషన్ ఫ్రీ ఇస్తారు. ఏమైనా ఇబ్బందులు అయినా నాలాంటి వాళ్ళకి కాంటాక్ట్, నా నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తారు. మీరు ఆ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసినా గవర్నమెంట్ హాస్పిటల్స్ సాధ్యమైన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 100 బ్లడ్ బ్యాంకులు, గవర్నమెంట్ హాస్పిటల్, స్టోరేజ్ సెంటర్ ఎక్కడున్నా నా వంతు నేను ఫ్రీగా అందించడానికి నేను ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ పూర్ పీపుల్ కి ఫ్రీ అందించాలనే లక్ష్యంతో నేను పనిచేయడం జరుగుతుంది. కాబట్టి నా వంతు ప్రయత్నంగా ఎక్కడ రక్తదానం అవసరం ఉన్నా ఒకరి దగ్గర చేస్తాను. కాకపోతే కొంతమంది అమ్ముకున్నారని అంటే వాళ్ళ వ్యాపారంగా, ఎన్జిఓ అంటేనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు ఎంతో వాళ్ళ మెయింటెనెన్స్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కొంచెం అమ్ముకోవడం జరుగుతుంది. రెడ్ క్రాస్, తలసేమియా, సికిల్ సెట్ వాళ్ళ విధంగా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళ విధంగా అమ్ముకుంటున్నారు. కొన్ని అమ్ముకోవాల్సి వస్తుంది మెయింటెనెన్స్ కోసం కాబట్టి జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా పేషెంట్స్ కి బ్లడ్ అవసరం పడ్డప్పుడు బయట నుంచి తెచ్చుకోండి అంటున్నారంట. ఇప్పుడు మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవడము అంటే కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది వాళ్ళకి. ఉంది మేడం. ప్రజెంట్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏంటంటే అందరూ చాలా మందికి ఏముంది అంటే నాకు తెలిసి నేను 16 సంవత్సరాల సర్వీస్ లో ప్రభుత్వంలో ఉన్న పరిపాలనా అధికారులకి తెలియదు వాస్తవానికి ఏది గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్, ఏది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అన్న ధోరణి వాళ్ళకి తెలియనప్పుడు మరి ఇంకా వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? నాకు తెలిసి ఇప్పుడు
రెడ్ క్రాస్ అనేది గవర్నమెంట్ అనుకుంటున్నారు చాలా మంది. అది ఒక చారిటీ. ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నడుస్తుంది కాబట్టి చాలా మందికి తెలుసు అదే గవర్నమెంట్ అనుకుంటున్నారు. వాస్తవానికి అది గవర్నమెంట్ కాదు, అది ఒక చారిటీ. దాన్ని పోతూ అంత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మెయిన్ దేశానికి ప్రథమ పౌరులైన రాష్ట్రపతి గారిని ఫస్ట్ హెడ్ చేశారు. జిల్లాల వస్తే కలెక్టర్లు, స్టేట్ వైజ్ వస్తే గవర్నర్లు, మండల్ లెవెల్ వస్తే ఎంఆర్ఓలు, విలేజ్ లెవెల్ వస్తే సర్పంచులు. ఈ విధంగా మెయిన్ ప్రథమ పౌరుడు ఎవరైతే ఉంటారో దాని పర్పస్ లో వాళ్ళకు అధికారులు ఇచ్చి వాళ్ళు చేయాలనే ఉద్దేశం. కానీ రెడ్ క్రాస్ తలసేమియా దాని పైన చేస్తున్నారు, తప్పు పట్టట్లేదు. కాకపోతే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు తలసేమియా అనేది ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే 3.5 కోట్ల మంది ఉన్నారు తలసేమియా వ్యాధిగ్రస్తులు. కాబట్టి మనం వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి దానిపైన ఫోకస్ చేసి తలసేమియా అని చెప్పుకుంటున్నారు, క్యాంప్స్ చేస్తున్నారు. కానీ దాని పైన అవగాహన చేసి ఇది ఎందుకు వస్తుంది, ఇది పెళ్లికి ముందే మనం దీన్ని ఎందుకు అరకట్టలేకపోతున్నాం, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ప్రథమ పౌరులు, రాష్ట్రపతి, గవర్నర్ అన్నప్పుడు వాళ్ళు చేస్తే ఏదైనా చట్టం అమలు చేయొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు పోరాడతారనే నాకు ఇప్పటివరకు క్వశ్చన్ రైజ్ అవుతా ఉంటది. ప్రతిరోజు చేస్తానే ఉన్నాను, ఎందుకు చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేనే కామన్ మ్యాన్ ప్రశ్నిస్తున్నాడు, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి వాటికి ఎక్కువ ఇది రావడానికి కారణం ఏంటంటే మన రిలేషన్ మ్యారేజెస్, మేనరికం పెళ్లిళ్ళు, మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఉండాలని మేనరికం ఇవ్వడం, ఇలాంటి వాటి వలన ఎక్కువగా ఇది తండ్రి నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 75% తండ్రి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, తల్లి నుంచి ఒక 25%. కాబట్టి బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఎంత కలెక్ట్ చేస్తారు? ఒకరి నుంచి ఎంత ఎంఎల్ అంటే క్వాంటిటీ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే ఎవ్రీ పర్సన్ 350 ml చార్జ్ తీస్తున్నారు, 350 ml తీస్తారు. కానీ కార్పొరేట్ లో పోయినా, ఎన్జిఓ లో పోయినా 450 గుంచుతున్నారు. అంటే వాళ్ళు 60 నుంచి 80+ వెయిట్ ఉన్న వాళ్ళకి మాత్రం 450 ఉంది రూల్ ప్రకారం, 450 ml తీయొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఏమైతుందంటే 450 లో 3 కాంపోనెంట్స్ చేయాలి, 350 లో 3 కాంపోనెంట్స్ చేయాలంటే 100 ml వస్తున్నాయి. కాబట్టి అది ఏ విధంగా యూజ్ ఉండట్లేదు అనే ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు 450 ml గుంజుతుంది. కాకపోతే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను 66 kgs ఉన్నాను, అదే రకంగా 4-5 సార్లు గుంజారు 450 ml. అయినా మనం సరే ఓకే, కానీ అందరూ ఆ విధంగా ఉంటే వీక్ అయిపోతున్నారు కొంతమంది. ఒక్కొక్కసారి వెయిట్ లాస్ 5-6 kgs తగ్గిపోతారు. అంటే వాళ్ళ వెయిట్ ప్రకారం, వాళ్ళకున్న హిమోగ్లోబిన్ % ప్రకారం 80+ ఉన్నారు, మంచి 15 హిమోగ్లోబిన్ ఉందంటే 450 గుంజే తప్పలేదు, దానికి ఏం కాదు. 80+ ఉన్న వాళ్ళకు, 60 వెయిట్ ఉన్న వాళ్ళకు, 65, 55 ఉన్న వాళ్ళకు 450 గుంజే ఒక 4 kgs వెయిట్ తగ్గిపోతాం, కరెక్ట్ కాదు. కాబట్టి 350 అనేది మీరు సింగిల్ హోల్ బ్లడ్ చేస్తారా, కాంపోనెంట్ చేస్తారా, మీరు ఇష్టం. కానీ 300 to 350 ml తీయాలి, అది కరెక్ట్. వెయిట్ పరంగా అయితే 60 నుంచి 80+ మైనస్ ఉన్న వాళ్ళందరికీ 350 తీయాలి, 80+ అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ 450 తీస్తే నష్టం లేదు. కాబట్టి వాళ్ళ హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి టెస్ట్ చేసి తీసుకోవాలని నేను మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా క్యాంపుల్లో సడన్ గా రావడం, పండుగ గుంజుకోవడం జరుగుతుంది. వానికి ఉందా లేదా ఏదో కళ్ళు చూసి కరెక్ట్ చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా హిమోగ్లోబిన్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. ప్రతి పర్సన్ కి రోజుకి ఎంత మందికి జరుగుతుంది, ప్రతి పర్సన్ హిమోగ్లోబిన్ చేసి ఉంటేనే తీసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి తెలియదు, వాళ్ళకు ఉందని తక్కువ ఉందని తెలియక ఇచ్చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయండి, తక్కువ యూనిట్లు వచ్చినా పర్లేదు, అతని హెల్త్ ఇష్యూస్ ఖరాబ్ కావద్దు కదా. ఆ విధంగా మళ్ళీ ఎన్ని రోజుల్లో కవర్ అవుతుంది? ఇంత బ్లడ్ తీస్తున్నారు కదా, ఇది కవర్ అనేది ఏముండదు. ఇప్పుడు మన బాడీలో ఒక లీటర్ నీళ్ళు తీసినంత మాత్రం తగ్గేది ఉండదు. రక్తంలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే దాని సెల్స్ తయారడానికి ఒక 50 రోజులు పడుతుంది. 24 hours లో మళ్ళీ మనకి రీజనరేట్ అయిపోతుంటది. దాని సెల్స్ తయారు కావడానికి ఒక 56 రోజులు పడుతుంది. ఇంతవరకు మీరు ఎన్ని క్యాంప్స్, అంటే ఎంత మంది తోటి చేయించారు బ్లడ్ డొనేషన్? నేను నా వ్యక్తిగతంగా అయితే ఒక 10,000 యూనిట్లు సేకరించాను. నా పర్సనల్ గా నేను మా ఏరియాలో చేసి నా త్రూ ఒక్కొక్కరు 50 సార్లు 30 సార్లు నేను ఫస్ట్ నుంచి తయారు చేసిన వాళ్ళు ఒక 10,000 చేశాను. మా బ్లడ్ గార్డ్, ప్లాస్మా గార్డ్ సజ్జనార్ సార్ గారు త్రూ ఒక 35,000 40,000 యూనిట్లు కలెక్ట్ చేశాను. డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఒక 15-20,000 చేసాం. ఆర్టీసీలోకి వచ్చాక 15-20,000 కలెక్ట్ చేసాం. ఆర్టీసీలో సింగిల్ డేలో 100 క్యాంప్స్ కు కోఆర్డినేషన్ చేసి నాకు నేనే కోఆర్డినేషన్ చేశాను అన్ని క్యాంపులు. అట్లా సజ్జనార్ గారు సార్ త్రూ నేను ఒక 350 క్యాంపులు నేను కోఆర్డినేషన్ ఆర్గనైజ్ చేసినప్పుడు, అంటే కోఆర్డినేట్ చేసినప్పుడు మరి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది బ్లడ్ అనేది మీరు చూసి? నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాను. అంటే వాళ్ళు ఆ బిజీలో బట్టి చేయలేకపోతున్నారు. ఇప్పుడు అది రావాలంటే గవర్నమెంటే ఖచ్చితమైన నిర్ణయాలు చెప్తే గానీ చేయరు. మనం మార్చాలంటే మార్చలేము. అంత రద్దీలో 100 మంది ఇస్తున్నప్పుడు కొంచెం టైం పట్టొచ్చు. కాబట్టి అది కొంచెం స్లో మూమెంట్ లో అయితే బాగుంటది. ఇప్పుడే అంటే కాదు, కొంచెం టైం పడుద్ది రావడానికి. మీకు విషయం చెప్పాలండి, కొంతమంది ఏదైనా సేవ చేస్తే గోరంత చేసిన దాన్ని కొండంత చేసినట్టుగా చెప్తారు. కానీ మహేందర్ గారు బ్లడ్ డొనేషనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాటి గురించి మాత్రం చెప్పరు. ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి వేరే వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. నాకైనా అలాగే తెలిసింది. కానీ తను మాత్రం మిగతా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తారు.
అయినా కూడా నేను ఇవి పలానా ఇవన్నీ చేస్తున్నానని మాత్రం ఆయన చెప్పరు. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు ఎన్నో అవార్డులు అందుకొని ఉన్నారు, కానీ చాలా మటుకు అవార్డులు అందుకోవడానికి మీరు నిరాకరిస్తారు అని నేను విన్నాను. ఎందుకు, దానికి కారణం ఏంటి? ఏం లేదు మేడం, అవార్డులు అంటే మనం గుర్తించిన దాన్ని మనం ఎవరో మనకి పిలిచి అవార్డు, మనం అవార్డు కోసం రాలేదు కదా. సమాజానికి సేవ చేయడం అంటే ఏదో మనకు నచ్చింది చేసి 10 మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి, మెసేజ్ చేసి మనం చనిపోయినా మన పేరు భద్రంగా ఉండాలంటే ఏదో మంచి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆదర్శంగా సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, అక్కడ మోడీ గారు కావచ్చు, సజ్జనార్ సార్, చిరంజీవి వాళ్ళు ఉన్నా పోయినా ఎన్నో రోజులు ఎవరైనా రేపు పొద్దున వాళ్ళ చరిత్ర చెప్పుకునే స్టేజ్ లో మనం ఉండాలనే ఇన్స్పిరేషన్ తప్ప అవార్డులు తీసుకుంటే ఎవరు చూస్తారు? ఇంట్లో వచ్చి అవార్డులు ఏమైనా కనిపిస్తాయా? అది అవార్డులు అనేది నేను యాక్సెప్ట్ చేయను. చేసే సేవని మాత్రమే అంతే ఇన్స్పిరేషన్ చేయాలి, అంతేగాని అవార్డుల వల్ల వచ్చేది ఏముండదు. నేను ఖచ్చితంగా సుముఖంగా నేను వద్దనే చెప్తా, నిరాకరిస్తా. అన్న నాకు ఏ అవార్డు వద్దన్నా, డాక్టరేట్లు అన్ని నాకు ఏది వద్దు, నేను చేస్తున్న సేవ నా ఇష్టంతో చేస్తున్నా, జనాల్లోకి వెళ్ళాలి, అంతేగాని ఏదో అవార్డుల కోసం చేస్తున్నా అంటే మళ్ళీ ఏదో ఆశించినట్టయితే. మన సేవలో ఎప్పుడు ఏది ఫలితం ఆశించకుండా చేయాలి. సాధ్యమైనంతలో మన రక్తదానం అనేది అందరికి అవేర్నెస్ వచ్చి నాలాంటి సమాజానికి అవసరం లేదు, ఎవరు ఉండొద్దు అనేది నేను కోరుకుంటా. ఎందుకంటే నాకు లైఫ్ విధంగా లేకుండా ఇంట్లో తిడుతున్నా, వాళ్ళు తిడుతున్నా, పిచ్చి రక్తం అంటారు, తెలంగాణ పొందాక పోతున్నా అంటారు, ఎన్నో అంటుంటారు, కానీ అదొక పిచ్చి అనేది ఇక్కడ పట్టించుకోరు. బ్రెయిన్ లో ఒకసారి వాష్ అయిపోయింది, అది చేయాలి అని, అది దాని అంతిమ లక్ష్యం చేరేదాకా ఇది ఇలాగే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవేర్నెస్ చేసుకుని చేస్తే నాలంటూ అవసరం లేదు. మన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 18 ఏళ్ళ సంవత్సరం అందరూ అవేర్నెస్ చేసుకోండి. సేవ అనేది అవసరం, ఎందుకంటే మన మానవ జీవితంలో ఉన్నాడు, ఒకరికోరం బతకలేం, ఒకరికోరు హెల్ప్ లేకపోతే బతకలేం. కాబట్టి ప్రతి మనిషి ఎంత సెలబ్రిటీ, కామన్ మ్యాన్, సీఎం, పిఎం వరకైనా ఒక మనిషి మీదనే ఆధారపడి కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దృక్పథంతోనే అందరం కలిసి ఉండాలా, సాధ్యమంతలో మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉండాలని నేను కోరుకుంటాను, అంతే తప్ప ఇంకా ఏమి అవార్డులు అనేది నాకు. ఈ సందర్భంగా జనాలకు మీరిచ్చే మెసేజ్ ఏంటి సమాజానికి? నేను నమస్కారం అండి, నేను మీ అందరి వాడు. నేను ముఖ్యంగా చెప్పబోయేది అంటే 18 సంవత్సరాలు రాగానే ప్రతి ఒక్కరు రక్తదానం అవేర్నెస్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాంటాక్ట్ నెంబర్లు ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. మా బ్లడ్ ప్లాస్మా గారు సజ్జనార్ సార్ IPS గారు ఏం చెప్పారంటే, ఒక 3 years బ్యాక్ ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను, సమాజ సేవకుని తయారు చేయాలి అని ఆయన చెప్పిన ఇన్స్పిరేషన్తో నేను గత 3 సంవత్సరాలుగా నేను ఈ కొటేషన్లను రాయడం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మార్పు రావాలి, అవకాశం రావాలి. అవకాశం రాదు, వచ్చిన చేసి టైం ఉండదు కాబట్టి సాధ్యమైనంత ఎంత టైం వస్తే అంత టైం చేయండి. అరగంట కేటాయించి రక్తదానం చేస్తే ఒక లైఫ్ సేవ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేను అదొకటే విజయించుకుంటున్నా. ప్రతి 18 సంవత్సరాల నిండుకునే నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులు ఎవరైనా తేడాలే విధిగా రక్తదానం చేయొచ్చు. అలాగే చివరిగా జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం. చనిపోయి కూడా మనం మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుదామనే ఉద్దేశంతో నేను గత 16 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. అలాగే నేను గత 6 సంవత్సరాల నుంచి అమ్మ ఐ అండ్ ఆర్గాన్ బాడీ డొనేషన్ లో నేను రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్నాను. గంజీశ్వరలింగం గారు మా ఫౌండర్, చైర్మన్, వాళ్ళ ఆధ్వర్యంలో నేను అవేర్నెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి చనిపోయాక మనము బ్రెయిన్ డెడ్ అయితే కనుక, యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయితే కనుక బ్రెయిన్ కానీ ఆర్గాన్ డొనేషన్స్, ఐ, కిడ్నీస్ ఇట్లా ఏది అవకాశం వచ్చినా డొనేషన్ చేసి మరి ఒక 4గురికి లైఫ్ ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నాం, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని చూస్తున్నాం రెగ్యులర్ గా. కాబట్టి అది చేసి మనం మళ్ళీ బతికి ఉండే అవకాశం ఉంది. మనం చనిపోయినా ఒకరు బాడీలో ఉండి బతుకుతున్నాం కాబట్టి వీటికి ముందొచ్చి ఖచ్చితంగా ఇలాంటివి చేయాలి. ప్రభుత్వాలు విధంగా వీటిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే రక్తదానం చేస్తే ఒక ₹1,00,000 ఏదైనా ఇన్సూరెన్స్ లాంటిది కానీ, SDPS ఒక 2 లక్షలు, WBCS ఒక 3 లక్షలు, ఆర్గన్ డొనేషన్ చేస్తే ఒక 4-5 లక్షలు లేకుండా వాళ్ళ ఇంటికి ఏదైనా ప్రోత్సాహంగా ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివి ఇప్పటికే వేలల్లో ఉన్నారు. లైన్ సీరియల్ చూసుకుంటే ఇప్పుడు మన జీవన్దాన్లో కిడ్నీలు లేవని, ఐ గానీ, లివర్ గానీ బాగా రిజిస్టర్ అయ్యి 100లో 1000లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి బ్రెయిన్ డెడ్ అయినవని ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో ఇలాంటి అవేర్నెస్ చేసి బ్రెయిన్ డెడ్ చనిపోయిన పేషెంట్ అయినా సరే తెలిస్తే జీవన్దాన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి మోటివేషన్ చేసి ఖచ్చితంగా ఇది సక్సెస్ చేస్తారు. కాబట్టి ప్రతి హాస్పిటల్ వారి బాధ్యత ఈ సమాజంలో ఉన్నప్పుడు ఈ చనిపోయిన గిట్టంగా ఇంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను అందరికీ వినియోగించుకుంటున్నా. ఇలాంటివన్నీ అందరు చేస్తూ ప్రతి ఒక్కరిని ఈ కొత్త ఛానల్ చేస్తున్న వారందరినీ సపోర్ట్ చేసి అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహేందర్ గారిని, పేరు మహేందర్ అయినా కూడా ఎవ్వరూ మహేందర్ గారిని మహేందర్ అని పిలవరు. రక్తదానంలో అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి అందరూ కూడా అందరి వాడు అని పిలవడం జరుగుతుంది మహేందర్ గారిని. అడగగానే మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి మీ గురించి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీకు నాకు ఇలాంటి ఆపర్చునిటీ అవకాశం కల్పించినందుకు. నేను ఎవరు సమాజం కోసం మంచి పని చేస్తున్న ఎవరైనా సరే ఒక్కరికి మెసేజ్ వెళ్ళినా చాలనే ఉద్దేశంతో నేను పోరాడుతున్నా. కాబట్టి ప్రతిదీ మనకు బూస్ట్ లాగానే పనిచేస్తుంది. కొత్త ఛానల్ అయినా పాత ఛానల్ అయినా
వ్యూస్ ఎక్కువ వెళ్ళినా తక్కువ వెళ్ళినా అని కాదు, మెసేజ్ ఎప్పుడు ఒకప్పుడు పనిచేస్తుంది. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో పెడితే ఎవరికో నాటికి ఈ రోజు పెట్టిన పోస్ట్ ఒక 1 month తెలుస్తుంది, 1 yearకి తెలుస్తుంది. కాబట్టి మంచి మెసేజ్లు ఎప్పుడైనా మనం సపోర్ట్ చేస్తాం, మంచి ఛానళ్ళకి సపోర్ట్ చేస్తాం. నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరి ఇలాంటి ఛానల్స్ వారికి సపోర్ట్ చేసి సమాజం కోసం పాటుపడే వాళ్ళకి మన చేయూతను అందిద్దాం. థ్యాంక్ యూ. చూశారు కదా, మహేందర్ గారు ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చూశారు కదా, మనం ఇలాంటి మంచి మంచి వ్యక్తులని ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మరొక రియల్ హీరోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నేను ఎలాంటి లాభాపేక్ష కాకుండా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటి మంచి వ్యక్తుల గురించి ఎంతో మందికి చేరాలని, మంచి మెసేజ్ ఇవ్వాలని నేను ఇది తీయడం జరుగుతుంది, మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కానీ తప్పుగా అనుకోకండి, ఇదేదో లాభాపేక్ష కోసం నేను చేయడం లేదు. మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా, క్వశ్చన్స్ అడగాలనుకున్నా మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, ఈ సమాజ సేవ చేసే వాళ్ళ గురించి మీకు గనక తెలిసిన వాళ్ళు ఉంటే మాకు తెలియజేయండి.